UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ రోజు 100వ రోజు అని చెప్పుకోవచ్చు. సో ఈ 100 రోజు పరిపాలన ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? అండ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో లా అండ్ ఆర్డర్ తప్పుదారి పడుతుందో ఈ 100 రోజుల్లో మీకేమైనా కనిపించిందా? ఇప్పుడు అంతకు ముందు కంటే హీనంగా పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోను. అప్పుడు వేసిన తప్పటడుగుల్ని ఇప్పుడు వీళ్ళు కొంచెం కరెక్షన్ చేస్తున్నారనే అనిపిస్తుంది. వీళ్ళు సీరియస్గా ఏదైనా విధానాల మీద ఒక స్పష్టత తీసుకొచ్చుకుని ఏదైనా పని చేయాలి అని అనుకున్న తరుణంలో మొదటిగా అమరావతి మీద వాళ్ళు దృష్టి పెట్టారు. ఫస్ట్ అక్కడ క్లీనింగ్ మొదలెట్టారు. క్లీనింగే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ. ఆ రోజు భూమి సేకరించడం ఎంత కష్టమైందో ఇవాళ క్లీనింగ్ కూడా అంతే కష్టమైపోయింది. ఆ చెట్లన్నీ తీసి ఆ పాడైపోయిన రోడ్లన్నీ ఎక్కడ రోడ్ వేసి ఉంది ప్లానింగ్లో, ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ ఎలక్ట్రికల్ లైట్స్ ఎక్కడ పనిచేయట్లేదు మొత్తం, అసలు పడిపోయిన స్తంభాలు, పాడైపోయిన ఇనుము, పాడైపోయిన కంకరు అన్నీ ఎక్కడదక్కడ స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంది కదా, స్టేటస్ కోలో ఉంది కదా గత 5 ఏళ్ళు. అయితే దాన్ని మొత్తాన్ని మొదలెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నారు. తర్వాత మంత్రివర్గ కూర్పని రకరకాలు ఇవన్నీ చేసి ఇంకేదన్నా కొంచెం ఆలోచిద్దాము అనుకునే టైంలో ఈ బుడమేరు వరద వచ్చింది. ఈ బుడమేరు వరద గురించే ఇప్పుడు దాదాపు ఒక 15 రోజులు అయినట్లుంది. 15 రోజుల నుంచి ఇదే సరిపోయింది. 15 రోజులు కూడా చాలదు, ఇంకా 15 రోజులు కావాల్సిందే. పైగా ఇది చాలనట్లు ఇప్పుడు ఈ తుఫాను వల్ల వచ్చిన కొత్త సవాళ్ళు అవి మొదటగా మనం దృష్టి పెట్టాల్సిన సమస్యలు కూర్చున్నాయి. మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఈ వరదలు రాకపోతే వేసవకాలం చూసుకునే పనులు ఎందుకైనా మంచిదని ఇప్పుడే అసలు ఏంటి చేయాలి అనేది ఒక ఇది వచ్చేసింది. అలాగే అంతలో మెడికల్ కాలేజీల ఇష్యూలు, ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళకి ఇష్యూలు వస్తున్నాయి. ఏ రకంగా చూసినా సరే అన్నిటికన్నా ల్యాండ్ మార్క్ ఇష్యూ ఏంటి అంటే ఈ జత్వాని విషయం. ఈ కేసులో వీళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతో ఆమెకి చట్టపరంగా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది. ఇలాంటిది అంటే ఎన్నో ఉల్లంఘనలు జరిగినాయి, చట్ట వ్యతిరేకంగా జరిగినాయి. ఒక రకంగా ఏంటంటే చట్టాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. దీనిలో పొలిటీషియన్స్ ఉన్నారు, దీనిలో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, దీనిలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అందరూ కలిసి ముగ్గురు కలిసి ముదనష్టం చేసి పెట్టారు ఆ విషయాన్ని. ఇప్పుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనక పోకపోయి ఉండున్నట్లయితే గనక, చంద్రబాబు నాయుడు రాకపోయి ఉండున్నట్లయితే గనక అసలు ఇది ప్రపంచానికి తెలిసేది కాదు. ఇన్ని ఉల్లంఘనలు ఈ కేసులో జరిగాయా అనేది తెలిసి ఉండేదే కాదు. మరి సాక్షాత్తు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ అంత పెద్ద పదవిని తాకట్టు పెట్టారు అంటే కూడా మనం ఆశ్చర్యపోయే విషయం అన్నమాట. దాన్ని వ్యవస్థల్ని సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. అదొకటి. ఇట్లా రకరకాలు వస్తున్నాయి, సవాళ్ళు వస్తున్నాయి. అలాగే ప్రతిపక్షం వైపు నుంచి కాస్త రాళ్ళు కూడా పడతానే ఉన్నాయి. ఇకపోతే ఒకటే ఏంటి అంటే కేంద్రం నుంచి మొన్న బడ్జెట్లో పోలవరానికి కానీ అమరావతికి కానీ మంచి బడ్జెట్ తెచ్చుకోగలిగారు. రైల్వే లైన్ గురించి కూడా మాట ఇచ్చారు కానీ ఇంకా అదేదో మొదలైనట్లు లేదు. ఇలా ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. కాస్త గాడి తప్పిన వాటిని గాడిలో పెట్టేలా ఉన్నాయి కదా తప్పితే శాంతి భద్రతలుకి విఘాతం కలుగుతుందని కానీ, పరిస్థితులు బాగోలేదని కానీ ఇవన్నీ పిచ్చి మాటలు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమే తప్పితే వేరే ఏమీ లేదు. పైగా మరీ వీళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలకు వెళ్తున్నారు అనే ఒక ఫ్లేవర్ రాకుండా ఉండటం కోసం ఒక రకంగా చాలా సంయమనం పాటిస్తున్నారు వాళ్ళు. చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళ మీద దేనికన్నా వెళ్ళాలి అంటే ఇక వాళ్ళకై వాళ్ళే దారిన పోయేది ఎవర్రా అంటే దెబ్బలు తినేది మేమే అన్నట్లు వాళ్ళకే వాళ్ళే వచ్చి ఇరుక్కుంటున్నారు తప్పితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాలని లేదు, వెళ్ళడం కరెక్ట్ కాదు. వెళ్ళారు, ఎప్పుడో వెళ్ళారు, ఇప్పుడు వచ్చింది ఆ కేసు చూస్తున్నారు. అట్లాగే మన బోట్ల వ్యవహారం ఒకటి, అలాగే వరదల్లో వైసీపీ పార్టీ వాళ్ళ నిష్క్రియాపరత్వం చూసాం మనము. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది,
పర్వాలేదు, ఇదే టైంలో గనక జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈ ప్రజల పరిస్థితి ఎలా ఉండేది, ఎంత అధోగతి పాలయ్యేది అని ఆలోచిస్తున్నారు. అవును. చంద్రబాబు నాయుడు అధికారులతో పనిచేయించడమే కాకుండా తాను పనిచేస్తూ వాళ్ళతో పనిచేయించాడు, ప్రతిదానికి ఒక పిలిపిచ్చాడు, ప్రజలను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్లు చేశాడు అని ఇన్ని రకాలుగా ఒక రకమైన ఒక సామాజిక మార్పు కూడా మనకి కనిపించింది అక్కడ. ఇప్పుడు మీరు మంచినీళ్ళు తీసుకురండి, ట్యాంకర్లు తీసుకురండి అంటే కృష్ణా జిల్లా నలుమూలల నుంచి విజయవాడకి మంచినీళ్ళ ట్యాంకర్లు వచ్చినాయి. అవును. మరి అలా పైసా ఖర్చు లేకుండా వచ్చినాయి. అవును. అదే మనం కొని వీళ్ళకి మంచినీళ్ళు అందించాలి అంటే ఎంత కష్టం అయ్యేది. అవును. మరి ఆహారం హోటల్ వాళ్ళతోటి మాట్లాడి ఆహారం విషయాలు చేయటం కానీ ఏది ఏమైనా బాగానే చేస్తుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా సచివాలయాలకు సంబంధించిన మీటింగులకు సంబంధించి ఒక నేషనల్ రికార్డుని అయితే ఆయన నెలకొల్పాడని చెప్పొచ్చు. ఆయన కూడా స్లో అండ్ స్టడీగా ముందుకెళ్తున్నారు. కాకపోతే ఒక అసంతృప్తికరమైన విషయం ఏంటి అంటే ఈ మొత్తంలో ఆయన తప్పిపోయారు అని చెప్తున్న 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, 40,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అన్న విషయంలో ఈ రోజుకి సరైన లెక్క చెప్పలేదు ఇంతవరకు. ఎంతమంది తప్పిపోయారు, ఎంతమంది మళ్ళీ వెనక్కి వచ్చారు, ఈ తప్పిపోయిన వాళ్ళు వెనక్కి రాకుండా ఉన్న సంఖ్య ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒక అమ్మాయిని చూపించారు, ఎక్కడి నుంచో పట్టుకుని వచ్చారు, జమ్మూ కాశ్మీర్ నుంచో ఎక్కడి నుంచో తీసుకుని వచ్చారు, ఒక్క అమ్మాయికే సాల్వ్ అయినట్టు చూపించారు తప్పితే మిగతా వాడి సంగతి చెప్పలేదు. అంటే మీరేమన్నా అబద్ధపు లెక్కలు చెప్పారా? మీరు చెప్పింది నిజమైన లెక్కలే అయితే గనక మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే లేదంటే అబాస్పాలు అవుతారు. అలాగే మెడికల్ కాలేజీల మీద కూడా మీ ఉద్దేశం ఏంటో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అసలు ప్రభుత్వ కళాశాలలకు కట్టుబడి ఉన్నారా లేదా, ప్రైవేట్ కళాశాలలే మీకు ముద్ద అయితే మీకు ఎందుకు ముద్దు? ప్రజలకు ఏది అవసరం అది చెయ్యాలి, కానీ మీకేది అవసరం అది మీరు చేసుకుంటా పోతే ఎట్లా? ఇవన్నీ ముందున్నాయి సవాళ్ళు. వీటి మీద ఎట్లా చేస్తారో కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ వరదల పరీక్షలో మట్టుకు పాస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకా మిగతా పరీక్షలు అంటారా, జత్వానీ కేసు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం ఒక రకంగా పాస్ అయ్యారనే చెప్పొచ్చు ఆ విషయంలో కూడా. ఇంకపోతే ప్రతిపక్షాల నాయకుల మీద దాడులు వాటన్నిటి గురించి వాళ్ళు ఏదో చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు. ఎవరు ఇప్పుడు శ్యామల కూడా చెప్పింది కదా 200 మంది నష్టపోయారు అని. ఇప్పుడు ఆయన కూడా జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు 35 మంది అని ఒక చోట, 40 మంది అని ఒక చోట, 30 మంది అని ఒక చోట నోటుకొచ్చినట్టు చెప్పారు. వాళ్ళు ఏమడిగారంటే, సరే బాబు జరిగితే జరుగుండొచ్చు, జరగదని మేమేం చెప్పట్లేదు, లిస్ట్ ఇమ్మని అడిగారు. ఈ రోజు వరకు ఆ లిస్ట్ లేదు. ఇప్పుడు చనిపోయిన దానికి లిస్ట్ ఉంటుందిగా ఖచ్చితంగా. అది ఎంతసేపు అంటే 2 నిమిషాల్లో చెప్పొచ్చు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ని అడిగితే లిస్ట్ ఇవ్వడా? పోని కలెక్టర్లు మీ మాట వినలేదు అనుకుందాం, మీ పార్టీ ఉందిగా, పలానా వ్యక్తి చనిపోయాడు పలానా దాడిలో, అతని వయసు ఇంత, అతని పేరింత, అతని ఊరిది, ఎంతసేపు అండి డేటా తీయటం. అందుకని డేటా ఇవ్వకపోయేసరికి డౌట్ వస్తుంది ఎవరికైనా. అందుకని ఏది ఏమైనా ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా వీళ్ళు పనిచేయాలి. వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటుంది. మ్యామ్, ఇదే 100 రోజుల్లో ఏదైతే వైసీపీ గురించి మాట్లాడినైతే దాదాపు ఒక 6 నుంచి 7 మంది వైసీపీ నుంచి కూటమి దాంట్లో జాయిన్ అయిన పరిస్థితి. అండ్ ఈ రోజు కూడా మనం చూసినట్లయితే బాలినేని గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అవుతున్నారు. ఈవెన్ జగపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి చూస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ లో ఏదైతే వైసీపీలో ఉన్న మెయిన్ మంచి అంటే పేరు మోసిన నాయకులు వాళ్ళందరూ మారిపోయే అవకాశాలు చూస్తున్నారు. ఈవెన్ మేకతోటి సుచరిత్ర గారు కూడా మారాలని చూస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ ఏదైతే చూస్తున్నట్లయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గాని వీడి బయటకు రావాల్సి వస్తుంది? ఇప్పుడు ఎప్పుడైనా నీళ్లున్న చోటకే కప్పలు చేరతాయండి, బెల్లం ఉన్న చోటకే ఈగలు వస్తాయి, అందుకని చీమలు వస్తాయి. అందుకని మనం వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకే బుద్ధి జ్ఞానం ఉండాలి. 3 నెలల క్రితం మీరు మాట్లాడిన మాటలేంటి, 4 నెలల క్రితం ఎలక్షన్ల టైంలో, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఇప్పుడు మీకు సిగ్గు లేకపోయినా చూసి జనాలకైనా సిగ్గు ఉంటుంది కదా. అసలు చేర్చుకునే వాళ్ళు కూడా చేర్చుకోకూడదు నన్ను అడిగితే. ఉండండి అక్కడే, ఏం పోయింది అన్నట్లు. ఏది ఏమైనప్పటికీ పార్టీలు మారేది మట్టుకు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి, ప్రజాసేవ కోసం కాదు, కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే. నా ఉద్దేశం అయితే అది. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూటమిలో పేరుకే ఉంది కానీ
వాళ్ళ క్రియాశీల పాత్ర ఏమీ లేదు. అవును. అయితే వీళ్ళిద్దరే మొత్తం మీదేసుకుని ముందుకు పోతున్నారు. ఎవరెళ్ళినా ప్రజల కోసమే కాబట్టి మనం స్వాగతిద్దాం. ఓకే. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.